బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మత్స్యావతారం వచ్చింది. ఇక్కడి నుంచి మనం కథలు, దశావతారాల కథలు చెప్పుకుంటుంటాం. ఇంతవరకు 10వ అవతారమైనటువంటి మత్స్యావతారంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు మనమందరం వైవస్వత మన్వంతరం అనే కాలంలో ఉన్నామండి. మళ్ళీ కాలగణన ఎలా చేస్తాం, కాలం ఏమిటి అనేది కూడా మనకు తెలిసి రావాలి. కాలగణనలో ప్రస్తుత కాలం వైవస్వత మన్వంతరం అంటాం. ఈ వైవస్వత మన్వంతరం ఆరంభంలో చాక్షుష మన్వంతరం అనేది అయిపోయినప్పుడు వైవస్వత మన్వంతరం మొదలవుతుంది. అప్పుడు జరిగిన జలప్రళయంలో, అంటే సృష్టిలో మళ్ళీ మార్పు వచ్చిన క్రమంలో, అంతవరకు వచ్చిన సృష్టి వచ్చింది, ప్రకృతి వచ్చేసింది, కొన్ని మన్వంతరాలు గడిచిపోయాయి. చాక్షుష మన్వంతరంలో పూర్తి అయినప్పుడు మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ప్రళయం అంటాము. ఆ ప్రళయంలో అప్పుడు జలప్రళయం వస్తుంది. అప్పటి నుంచి వైవస్వత మన్వంతరం ఆరంభమయ్యే సమయానికి అప్పుడు విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారాన్ని మనం మత్స్యావతారం అంటాం. ఇక ఇక్కడి నుంచి మానవుడు తన విజ్ఞానంతో పరిణామక్రమం ఎలా జరిగింది అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మత్స్యావతారం జరిగినప్పుడు ఈ వైవస్వత మన్వంతరం ఆరంభంలో ఈ వివస్వతుని రక్షించడానికి ఆ భగవంతుడు ఒక చేప రూపంలో వచ్చి సృష్టిలో కావలసిన అతి మూలకాలన్నీ, అన్ని మూలకములు అనాలి, ఆ మూలకాలన్నీ కూడా ఒక నావలో పెట్టి ఆ నావలోంచి ఆ నావని తీరానికి చేర్చి అక్కడి నుంచి సృష్టి జరిగింది అని మనకి కథగా ఉంటుంది. మనం అత్యంత వైజ్ఞానిక ధోరణితో గనక ఈ పురాణాలలో ఉన్నటువంటి భాషని, వాటిలోని అర్థాలని, పదాలని, అర్థాలని కనుక అర్థం చేసుకుంటే ఈ క్రియేషన్ అంటే ఈ సృష్టి జరిగినప్పుడు, ఈ మధ్య అంటే ఈ వైవస్వత మన్వంతర కాలపు సృష్టి జరిగినప్పుడు, అంతకుముందు ఎన్నో సృష్టిలు జరిగి ఉంటాయి ప్రతి మన్వంతరానికి. ఆ వైవస్వత మన్వంతరానికి జరిగిన సృష్టి అప్పుడు ఈ చేపగా వచ్చింది. చేప ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఆధునిక కాలంలో పాశ్చాత్య విజ్ఞానంతో సుమారు 200-300 సంవత్సరాల విజ్ఞానంతో మనం ఏమనుకుంటున్నాము, మొట్టమొదట ఈ ప్రాణి అనేది అమీబా రూపంలో ఉండేది, అంటే జలచరంగానే ఉండేది. ఆ క్రమం చెప్పే విధంలోనే మన వాళ్ళు జలచరానికి బదులు మనకు తెలిసిన జలచరం చేప కాబట్టి చేప అవతారంగా చెప్పుకొచ్చారు. మరి ఈ చేప ఏం చేసింది అంటే, మొట్టమొదలు అప్పటిదాకా ఉన్న విజ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించింది. విజ్ఞాన పునరుద్ధరణ అంటే వేదాల పునరుద్ధరణ. ఆ చేప అవతారంలో జరిగిన వేదాల పునరుద్ధరణ జరిగింది. ఎవరి నుంచి జరిగింది? హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు. మళ్ళీ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ రాక్షసులు కానీ దేవతలు కానీ శక్తికి రెండు వైపులా ఉన్న శక్తులే. ఒకటి రుణాత్మక శక్తి, మరొకటి ధనాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీని అంతా దేవతలు అన్నారు, నెగిటివ్ ఎనర్జీని అంతా రాక్షసులు అన్నారు. ఈ విజ్ఞానం అనేది వస్తున్నప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఆ విజ్ఞానం పోయే అవకాశం ఉంది. కాబట్టి అలా పోతున్నప్పుడు అది పోకుండా కాపాడి దాన్ని మనకు తీసుకువచ్చి మళ్ళీ చేసింది మనకి విష్ణుమూర్తి చేశాడు. కాబట్టి ఆ విష్ణుమూర్తి మొదలు ఎలా ఉండేవాడు అంటే, మనిషి మొదలు ఎలా ఉండేవాడు అంటే జలచరంగా ఉండేవాడు. ఆ జలచరం అనేటువంటి దాన్ని చెప్పడం కొరకు సింబాలిక్గా మనకి మత్స్యావతారము అని చెప్పుకొచ్చారు. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడి నుండి ఈ వేదాలను తీసుకువచ్చి మళ్ళీ వైవస్వత మనువుకి ఆ సప్తఋషులకి కూడా అవన్నీ అందించి, మీరు చూస్తుండండి కథల్లో ఆ సప్తఋషుల గురించి ఉంటుంది. అంటే అవి నక్షత్రాలు, దూరంగా భూమికి దూరంగా, సౌరమండలానికి దూరంగా ఉండేవి, వాటి గురించి ఉంటుంది. ఆ విధంగా మనకి నక్షత్రాలు, మన సప్తఋషులు, వాళ్ళందరి కారణంగా మనకి ఈ మత్స్యావతారంలో మనకి ఆ సృష్టి ఆరంభం జరిగింది అని చెప్పుకొచ్చారు. సృష్టి అంతకుముందే జరిగిందండి, కానీ ఇప్పటి కాలపు వైవస్వత మన్వంతరానికి ఆరంభం మాత్రం ఈ మత్స్యావతారంతో జరిగింది. ఆ విధంగా మత్స్యావతారం జరిగిన తర్వాత మనం కూర్మావతారం అని చెప్పుకుంటాం. కూర్మావతారం 21 అవతారాలలో, మహాభాగవతంలో చెప్పబడిన 21 అవతారాలలో మత్స్యావతారం 10వది, 11వది కూర్మావతారం. మనం దైనందిన జీవితంలో మామూలుగా వేదశాస్త్ర పురాణాలన్నీ సామాన్య జనులకు వచ్చినప్పుడు ఆ మిగతావన్నీ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కానీ అతి ముఖ్యమైన అవతారాలు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటి అంటే వాటి దశావతారాలుగా మనం చెప్పుకొస్తున్నాం. దాంట్లో మత్స్యావతారం మొదటిది. రెండవది కూర్మావతారం. ఈ కూర్మావతారంలో ఏం జరిగింది మరి అంటే, ఈ సృష్టి జరిగి వైవస్వత మన్వంతరం ఆరంభమై మళ్ళీ నక్షత్రాలు అవన్నీ ఏర్పడుతున్నప్పుడు, మళ్ళీ భూగోళం ఏర్పడుతున్నప్పుడు,
ఒక అల్లకల్లోలమైన పరిస్థితి జరిగింది. దాన్నే మన వాళ్ళు ఎంతో వైజ్ఞానికంగా దాన్ని సముద్ర మంథనం అన్నారు. సముద్ర మంథనం జరగాలి అంటే మళ్ళీ మనకి అర్థం కావడం కోసం ఒక కవ్వంలాగా ఒకటి ఉంటుంది. ఆ మందర పర్వతాన్ని దానికి కవ్వంలా చేశారు. ఆ కవ్వపు తాడుగా వాసుకి అనేటువంటి సర్పాన్ని వాడుకున్నారు. ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు పట్టుకున్నారు. అది కింద పడిపోకుండా ఉండడం కొరకు మహావిష్ణువు కూర్మావతారంగా ఉన్నాడు. అలా చెప్పుకుంటూ వచ్చారు. నిజానికి పరిణామక్రమంలో జలచరాల తర్వాత జీవులు ఉభయచరాలకు వచ్చాయి. సాధారణంగా తాబేలు నీటిలోనూ ఉంటుంది, బయట కూడా ఉండగలుగుతుంది. అందువల్ల ఆ తాబేలు అవతారాన్ని ఎన్నుకున్నారు. చూడండి, మన ఋషులు మన విజ్ఞానం అంతా మనకి ఇచ్చే క్రమంలో ఎక్కడా ఏం పొల్లుపోకుండా అదే క్రమంలో ఇచ్చారు. ఆ విధంగా తాబేలు ఆధారంగా కూర్మావతారమే ఎత్తాడని ఆ మహావిష్ణువు అంటే ఆ మహాశక్తి ఈ సముద్ర మంథనం జరిగిందన్నారు. సముద్రం ఎక్కడుందండి? భూమే ఏర్పడలేదు అప్పుడు, ఇంకా సముద్రాలు లేవు అప్పుడు. సముద్రం అంటే మన వాంగ్మయంలో, వేద వాంగ్మయంలో ఈ విశ్వమంతా కూడా ఒక జలధిలాగా పెట్టబడింది. అంటే ఇది ఒక శక్తి రూపమైనటువంటి పెద్ద సముద్రం అన్నారు. అందువల్ల ఎన్నో చోట్ల మంత్రాలలో మనకి ఈ విశ్వాన్నంతా మహాజలౌహ మధ్యే అని చెప్పుకొస్తారు, మహాజలము అంటారు. ఆ క్రమంలో ఈ సముద్ర మంథనం జరిగినప్పుడు ఏం జరిగింది? ఎన్నో పుట్టుకు వచ్చాయంటాం. లక్ష్మి, చంద్రుడు, ధన్వంతరి, ఇవన్నీ ఏమిటి అంటే అల్లకల్లోలమైనటువంటి ఆనాటి అంతరిక్ష ప్రక్రియలో నెమ్మదిగా ఇవన్నీ వచ్చి చేరాయి, అవన్నీ ఏర్పడ్డాయి. అవి ఎలా ఏర్పడతాయి? ధనాత్మక రుణాత్మక శక్తుల కారణంగా ఏర్పడతాయి. వీటికి ముఖ్యంగా ఏది కావాలి? విద్యుదయస్కాంత శక్తి కావాలి. అందువల్ల విద్యుదయస్కాంత శక్తికి మారు పేరే పాము. మనం పాము అనగానే మనకి తెలిసిన పాముల గురించి అనుకోకూడదండి. పాము, సర్పము దేనికి ప్రతీక అంటే విద్యుదయస్కాంత శక్తికి ప్రతీక. ఆ విద్యుదయస్కాంత శక్తి స్వరూపం పాము, సర్పం, మహాసర్పం. ప్రపంచమంతా నిండి ఉన్నదేగా. ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లేని ప్రదేశం ఎక్కడుంది? అంతా అదే. అందువల్ల విష్ణుమూర్తి ఎక్కడ పడుకుంటాడు? ఆదిశేషువు మీద. ఆదిశేషువు అంటే మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. శివుడు దేన్ని ధరిస్తాడు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. బ్రహ్మ ఎక్కడ ఏం చేసుకుంటాడు? విష్ణునాభిలోంచి వచ్చాడు. అందువల్ల విష్ణుమూర్తి బేస్ అయ్యాడు ఆయనకి. ఈ విధంగా పాము లేని పురాణ పాత్ర లేదు. ఎందుకు లేదు అంటే అన్ని శక్తులకి ప్రతీకలని చెప్పే క్రమంలో అలా ఉంటాయి. విఘ్నేశ్వరుడికి ఈ పాము అనేది తనకి నడుముకు కట్టుకునే మొలత్రాడలాగా ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే భూగోళానికి చుట్టూ ఉండేది మన విద్యుదయస్కాంత శక్తి కాబట్టి అది ఆయనకి నడుముకు ఉంది అని. మరి ఆయన తమ్ముడు కుమారస్వామి, ఆయనే ఒక విద్యుదయస్కాంత శక్తి. అందుకే మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే పాములని పూజిస్తాం. ఎంత విజ్ఞానం అండి! ఇది మనం మరిచిపోతున్నాం, కథల్లో పడిపోతున్నాం. దయచేసి కథలని కథలుగా చూడకండి, కథలలో వెనుక ఉన్న విజ్ఞానాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయండి. For more videos like this, subscribe Big TV channel.